హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. మన ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్‌లో ట్రైనింగ్ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా అయితే జాబ్ అయితే కొట్టారు. అతను ఎవరో కాదు అనిల్ కుమార్. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అనిల్ కుమార్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. జాబ్ కొట్టేసావు. థ్యాంక్ యూ. ఫస్ట్ నీ సెల్ఫ్ ఇంట్రో ఇస్తావా? ప్రాపర్ ఇంగ్లీష్‌లో. ఓకే. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ పోల్శెట్టి అనిల్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ. And also I completed Diploma Aviation at Aero Falcons Training Academy. And also I completed degree BCom Computer Science. ఓకే. ఇంత ప్రాపర్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా. అవును. నువ్వు మన అకాడమీకి రాకముందు కూడా ఇంత ప్రాపర్‌గా ఇంగ్లీష్ వచ్చిందా? అంటే ప్రాపర్గా అంటే అంత లేదు. ఇక్కడికి వచ్చాక మొత్తం బాగా నేర్చుకున్నాను స్టడీ. ఓకే. అంటే ఎవరైనా సజెస్ట్ చేసే వచ్చావా? లేదంటే నీ అంతలో నువ్వే? నాకు మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు. తనకి ఫస్ట్ దీంట్లో వచ్చాడు. హ్మ్. నేను నమ్మలేదు అప్పటికి. అంటే అంత ఈజీగా ఎవరు నమ్మరు కదా. నేను నమ్మలేదు. సరేరా నువ్వు వెళ్ళు, ట్రైనింగ్ తీసుకో, నీకు జాబ్ వచ్చాక అప్పుడు చూద్దాం అనేసి అన్నాను. వాడు వచ్చాడు, తీసుకున్నాడు, జాబ్ వచ్చింది, నాకు చూపించాడు జాబ్ చేస్తున్నా అనేసి మాట్లాడాను. అప్పుడు నేను నమ్మకపోతే ఎయిర్పోర్ట్లోనే కాదనేసి వీడియో కాల్ చేయమన్నా, వీడియో కాల్ చేసి కూడా చూపించాడు. ఓకే, ఇట్ ఈస్ జెన్యూన్ అనుకున్నా. అలా అనేసి వెంబడే నేను రాకుండా యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి చూశాను, రివ్యూస్ ఏమున్నాయి అంత క్లారిటీగా, కామెంట్స్ ఏంటి మొత్తం చూశాను. ఓకే, జెన్యూన్గా అనిపించింది. జెన్యూన్గా మా పేరెంట్స్ని తీసుకుని వచ్చాను. అలాగే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఏంటి అని. ఇక్కడ మెయింటెన్స్ కూడా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, గ్రూమింగ్ అనేది ఉంటుంది, ఇలా ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేసి వస్తుంది, ఇంత శాలరీ ఉంటుంది అని చెప్పి క్లారిటీగా చెప్పేశారు. ఓకే అని మా మమ్మీ వాళ్ళకి ట్రస్ట్ చేశారు. మొత్తం తెలుసుకున్న ట్రస్ట్ చేశాక దీంట్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను, గ్రూమింగ్ అంటే నేర్చుకున్నాను, హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్స్, కస్టమర్స్. ఇప్పుడు అంటే ప్యాసింజర్స్ తోటి, కస్టమర్స్ తోటి మనం ఉండాలి కదా అక్కడ పిఎస్ఎస్ అంటే ఎయిర్పోర్ట్లో. అదంతా క్లారిటీగా నేర్పిస్తారు, ప్రతిదీ క్లారిటీగా నేర్పిస్తారు. ఇంకేంటంటే నీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా నీకు రాకపోయినా సరే, నీకు ఫర్ ఎగ్జాంపుల్గా నీకు ఏబీసీడీలు రాకపోయినా ఇక్కడ నుంచి A to Z నేర్పిస్తారు స్టార్టింగ్ నుంచి. యా. ఓకే. అంత క్లారిటీగా ఉంటుంది. మీకు ఒకవేళ మీకు అంత నమ్మకం లేకపోతే రివ్యూస్ అన్నీ చూసుకోండి. సీరియస్గా చెప్తున్నా, ఏరో ఫాల్కన్స్ అనేది నమ్మేది, ఓకే. ట్రస్ట్ చేయొచ్చు. సీరియస్గా చెప్తున్నా. నేను మీలాగే నమ్మలేదు. తర్వాత మా ఫ్రెండ్ జాయిన్ అయినాక రివ్యూస్ చూసుకున్నాక ఆ తర్వాత నేను నమ్మాను. ఓకే, ఇది కరెక్ట్ ప్లాట్ఫామే అనేసి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. ట్రైనింగ్ తీసుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాను, క్లాసెస్ అన్నీ ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చాను. క్లారిటీగా వచ్చేసింది, సక్సెస్ఫుల్గా జాబ్ కూడా వచ్చింది. ఓకే. మన ఏరో ఫాల్కన్స్లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు? నేను వచ్చేసి 6 months అవుతుంది. 6 months అవుతుంది. ఓకే, 6 monthsలో జాబ్. యా. ఓకే. ఈ 6 months జర్నీలో ఎలా అనిపించింది? అంటే అన్ని కోర్సెస్ నేర్చుకోవడం కానీ ఎలా అనిపిస్తుంది? అంత కొత్తగా అనిపించింది. ఎందుకంటే మనకి తెలియనిది కదా ఏవియేషన్ అనేది. కానీ ఉంది, ఏవియేషన్ ఫీల్డ్ అనేది ఇలా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అంతా మనం సినిమాలలో అలా చూస్తాం, కానీ ఇలా ఉంటుందని మనకు తెలియదు. ఏవియేషన్ అంటే ఇంత స్టడీ ఉంటుంది, ఇవన్నీ అంత ఉంటాయి, గ్రూమింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, అంతని మనకు తెలియదు కదా. ఇక్కడికి వచ్చాక నేను అన్నీ తెలుసుకున్నాను, నాకు నచ్చాయి చాలా. క్లాసెస్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నీకు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో, నీకు ఒకవేళ డౌట్ ఉంటే డైరెక్ట్గా లేచి అడిగి తెలుగులో చెప్పమన్నా తెలుగులో చెప్తారు. క్లారిటీగా నీకు సపరేట్గా ఏదైనా కూర్చోబెట్టి చదివించాలని చదివిస్తారు. అంత డీటెయిల్గా ఉంటుంది, క్లారిటీగా, ఏ ఇబ్బంది ఉండదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అంటే మన అకాడమీకి రాకముందు వేరే అకాడమీస్ ఏమైనా విజిట్ చేశారా? అంటే కనుక్కోవడం కానీ? లేదు, అంటే మా ఫ్యామిలీ చూశారు, అంత నమ్మకం అనిపించలేదు, ట్రస్ట్ అనిపించలేదు. దీనికి ఎందుకో ట్రస్ట్ అనిపించింది, మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి అందువల్ల దీంట్లోకి నేను జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఇందులో మొత్తం 5 కోర్సెస్ ఉంటాయి కదా. అంటే ఏ కోర్స్ అంటే ఎక్కువ నీకు ఇష్టం? పిఎస్ఏ. ఇప్పుడు అదే జాబ్ వచ్చేసింది కదా. అవును. 5 కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అంటే జాబ్ ఇంటర్వ్యూ నువ్వు అటెండ్ చేసింది ఇది ఫస్టా లేదంటే సెకండా? ఇది సెకండ్ ఇంటర్వ్యూ. ఓకే. అంటే ఫస్ట్ ఇచ్చింది ఏది లేదంటే ఇదేనా? దీంట్లోనే, కానీ అది వచ్చేసి ఎయిర్ ఇండియా స్టాట్స్. ఓకే. అది కూడా పెద్ద కంపెనీ, ఎయిర్ ఇండియా అది. ఓకే. వేరే కూడా ఉన్నాయి, టికెటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎందుకు? టికెటింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు, కొంచెం ప్యాసింజర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం. అది కూడా అవ్వచ్చు, కానీ ఇది ఫేస్ టు ఫేస్ కొంచెం డిఫరెంట్ పీపుల్స్ని చూస్తాం, కల్చర్స్ చూస్తాం. ఎయిర్పోర్ట్లో కొత్త కల్చర్స్ చూస్తుంటాం, ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ టైప్స్ ఉంటారు కదా. మనకు కూడా కొంచెం నచ్చుతుంది, నాకు అలా ఉంటాం, చూస్తుంటాం, నచ్చిద్ది. కొత్త పీపుల్స్తో మాట్లాడుతుంటే ఇంకా నాకు నచ్చిద్ది. ఓకే. అలా అనేసి నేను ఇది తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ 5 కోర్సెస్ గురించి మొత్తం డీటెయిల్డ్గా అయితే మీరు నేర్చుకున్నారు. అవును. మీరు తర్వాత ఇది నచ్చకపోతే వేరే ఇంటర్వ్యూ అయినా వెళ్ళొచ్చు కదా. అవును. ఓకే. ఆప్షన్ బాగుంది. అంటే ఏవియేషన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఏవియేషన్ అనేది ఒక గ్రోతింగ్ కంపెనీ అని తెలుసుకున్నాను నేనంతా. నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు అంత తెలియదు ఏంటి అనేసి. ఇది మా ఫ్రెండ్ చెప్పాక సజెషన్ ఇచ్చాక ఏంటి అసలు ఏవియేషన్ ఏంటి అంతా చూశాను. ఏవియేషన్ వచ్చాక మనకి అన్నీ తెలిస్తే మనం అన్నీ నేర్చుకుంటాం, మనం చాలా మారుతాం, సీరియస్గా మొత్తం మారిపోతాం. మనం ఇలా ఉండేటోని కాదు, నేను ఒకప్పుడు ఇలా అసలు ఉండేటోని కాదు, ఇప్పుడు మొత్తం మారిపోయాను. ఎలా ఉండే అప్పుడు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ? డిగ్రీలో ఎలా ఉంటాం, చిల్లరగా అల్లరి చేస్తూ కామెడీగా ఉంటాం.
ఫన్స్ చేస్తాం, టీచర్స్ మీద కామెంట్స్ అలా ఉంటాం, బంక్ కొట్టడం అలా అంతా చేశాను. ఓకే. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ థింగ్ వచ్చేసి నీకు డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉందనుకో నువ్వు ఏదైనా నేర్చుకోగలవు. మెయిన్ థింగ్ అది. నువ్వు ఎంత టాపర్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. డిసిప్లిన్ ఉందనుకో ఆ డిసిప్లినే హార్డ్ వర్క్ మారుతుంది. హార్డ్ వర్క్ నేను ఈ స్థాయికి తీసుకొస్తుంది. ఓకే. అది నేను నేర్చుకున్నా, అది ఇక్కడ పాటిస్తున్నది. మనం చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకుంటాం. అవును. అరే నేను పెద్ద అయిన తర్వాత ఇది కావాలని చెప్పి. ఇదేనా ఏవియేషన్ సైడ్ అయినా లేదంటే ఏదైనా చేంజ్ అవుతూ మ్యాక్సిమం చెప్పాలంటే బాయ్స్కి ఇయర్ కాదు కదా, ఇయర్ పక్కా చేంజ్ అవుతూ ఉంటుంది. అవును. నువ్వేమనుకున్నావు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి మీరు నమ్మరు, జోక్ అనుకుంటారు చెప్తే సీరియస్గా. చిన్నప్పటి నుంచి నేను అనుకునేది ఏంటంటే మా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనేసి, అందరిలాగే ట్రిప్స్ తీసుకెళ్ళడం. నేను ట్రావెలర్, నాకు ఇష్టం ట్రావెలింగ్ అంటే. అలాగే మా మమ్మీ వాళ్ళని కూడా ట్రిప్స్ తీసుకెళ్ళాలన్నా, ఏరోప్లేన్స్లో తీసుకెళ్ళాలన్నా అన్నప్పుడు నాకు చిన్న కోరిక ఉండే. ఓకే. ఫ్లైట్స్లో తీసుకెళ్ళాలి అనేసి. అదేదో ఫ్లైట్స్లో తీసుకెళ్ళటం ఎందుకు, ఫ్లైట్స్తో పాటు మనం కూడా వర్క్ చేయొచ్చు కదా ఏవియేషన్ ఫీల్డ్లో అనేసి నాకు ఒక గెస్ట్ వచ్చింది మైండ్లో థాట్. ఓకే. ఆ గెస్ట్ థాట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటంటే జాబ్ కొట్టేసావు అంటే అనుకున్నావా ఫస్ట్ మన అకాడమీకి వచ్చినప్పుడు జాబ్ కొడతానా లేదా అని చెప్పి? మేబీ మే నాట్ బి అనుకున్న, ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకేమీ తెలియదు కదా. రాకముందు మనకేం తెలియకముందు మనం ఏమనుకుంటాం, మనకి ఏం రాదు అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక అన్నీ నేర్పిస్తున్నారు కాబట్టి చాలా వరకు నమ్మచ్చు, వస్తుంది పక్క 100%. జెన్యున్గా చెప్తున్నా, పక్కా వస్తుంది. ఓకే. నీకు రావాలి అనుకుంటే సీరియస్గా చెప్తున్నా, జెన్యున్ నువ్వు క్లాసెస్కి వచ్చి నువ్వు కరెక్ట్గా చదువుకో, వాళ్ళు చెప్పినట్టు ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకో, మంచిగా నీకు అన్నీ తెలుస్తుంది, సెట్ నువ్వు వచ్చేస్తుంది. 100% జాబ్ కొట్టేసావు ఫైనల్గా. ఎస్. ఫైనల్గా మన ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్తావు? ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అనుకున్న దానికంటే చాలా చాలా బాగుంటుంది. ఏదో అనుకుంటారు, ఏముందిలే అనుకుంటారు, కానీ కాదు. ఏదైనా సరే మనం చూస్తే బాగుంటుంది. ఏదైనా అక్కడ కూడా చూడంగానే అన్నీ నచ్చేస్తాయి. గ్రూమింగ్ అయినా సరే, ఏదైనా సరే. ఇన్స్టిట్యూట్ అనేది ఎలా ఉంటుందో మనకి క్లారిటీగా, ఫ్లైట్ ఎలా ఉంటుందో లోపల సిట్టింగ్స్ ఎలా ఉంటాయో కూడా మన ఇన్స్టిట్యూట్లో మొత్తం క్లియర్గా ఉంటుంది. ఓకే. ఒక ఫ్లైట్ సెటప్ ఉంటుంది. సెటప్ ఎలా ఉంటుందో మనకి క్లారిటీగా, క్లాసెస్ కూడా అలాగే చెప్తారు, ఇలా ఉంటుందని తెలుస్తుంది. అప్పుడప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటారు, కస్టమర్స్ ఇలా ఉంటే ఎలా బిహేవ్ చేయాలని కూడా క్లాసెస్ ఉంటాయి, మనం ఫిజిక్గా చేసేయాలి అప్పుడు. ఓకే. ఫైనల్గా కొత్త వారికి వాళ్ళకి ఏం చెప్తావు, ఏం సజెషన్ ఇస్తావు ఇప్పుడు? సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే సీరియస్గా మీరు జెన్యున్గా నమ్మాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఏది నమ్మకుండా నిజంగా ఏరో ఫాల్కన్స్ని నమ్మండి. హైదరాబాద్లో ఉంటుంది. ఇంకా ఇది చాలా బ్రాంచెస్లో వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో కూడా ఉంది. మీకు ఎక్కడ కుదిరితే అక్కడ దగ్గరలో ఉండండి. సీరియస్గా చెప్తున్నా, జెన్యున్గా ఉంటుంది, నమ్మచ్చు. ఓకే. ఎందుకంటే నేను జాబ్ వచ్చింది కాబట్టి క్లారిటీగా నా ఆఫర్ లెటర్ చూపిస్తాను మీకు క్లారిటీగా. నిజంగా చెప్తున్నా, జెన్యున్గా నమ్మచ్చు. ఓకే. ఇలా జాబ్ వచ్చిన వాళ్ళని చాలామందిని ఇంటర్వ్యూ చేశా, వాళ్ళు కూడా జెన్యున్ అని చాలా. ఎందుకంటే మనది ఎప్పటి నుంచో ఉంది మన ఇన్స్టిట్యూట్. 100% ప్లేస్మెంట్ పక్కా అని చెప్పి బయట కూడా మంచి టాక్ అయితే ఉంది. అవును. ఫైనల్గా మీ జాబ్ వచ్చిన మాటల్లో వింటే కూడా అది వేరే ఉంటుంది వింటే, అందుకే చెప్పించా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.